నిజంగా ఎలాంటి తల్లులు ఉంటారా భూమి మీద నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక 10 రోజుల క్రితం ఒక తమిళ్ క్రిస్టియన్ ఫోన్ చేసింది. ఏంటమ్మా అన్నాను. నా కూతురు కొరకు ప్రార్థన చేయండి అయ్యా. ఏమని ప్రార్థన చేయమంటావయ్యా? నా కూతురు వేరే కాపురం పెడతానంటుంది. వృద్ధాప్యంలో నా అత్తమామలు విడిచిపెట్టి వేరే కాపురం పెడతానంటుంది. మరి నువ్వేమంటావమ్మా? నేను పొరపాటున దానికి అంగీకరించినయ్యా. ఆ తల్లి ఏమందో తెలుసా? వృద్ధాప్యంలో ఉన్న అత్తమామలను విడిచిపెట్టి నా కూతురు బయటికి వెళ్తే ఆ ముసలలో ఉసురు పోసుకుంటుందయ్యా నా కూతురు. నా పిల్లలకి వాళ్ళ అత్తమామలు ఉసురు తగలకూడదు. ఇంతకీ ఏమంటావమ్మా? చెప్తుంది ఆ తల్లి, మా అల్లుడు చాలా మంచోడయ్యా. మరి వాళ్ళ అత్తమామలు, వాళ్ళ అమ్మా నాన్నమ్మ, కొంతమంది మా సిస్టర్లు ఏమంటారు తెలుసా? మా ఆయన చాలా మంచోడన్నా, వాళ్ళ అమ్మా నానే మెలకలు తిప్పుతా. ఇప్పుడు గమనించండి, మీ ఆయనేమో మంచోడు, ఆ ఆయనకు అన్నటువంటి అమ్మా నాన్నోళ్ళేమో మీ ఆయన మంచోడైతే వాళ్ళు కూడా. మనం అనే డైలాగ్ ఏంటో తెలుసా? మా ఆయన బంగారం, వాళ్ళ అమ్మే వాళ్ళ నానే అని మూతి తిప్పుతారు 30 అంకలు. నేనంట అమ్మా నాన్నోళ్ళు చెడ్డోళ్ళు అయిన తర్వాత మంచి అబ్బాయి ఎట్టబడతాడు? ఏమంటే వేప చెట్టుకి మామిడికాయలు వచ్చినట్టు ఎప్పుడైనా చూసారా? మామిడి చెట్టుకి మామిడికాయలే వస్తాయి. ఆ తల్లి ఏమందో తెలుసా? నేను ఎలాంటి తల్లుల్ని నా జీవితంలో ఎక్కడ చూడలా, నా చెవులతో వినలా. అయ్యగారు, నా అల్లుడు చాలా మంచోడు, నా కూతురు నోరే మంచిది కాదయ్యా. నేను అడిగా, అమ్మా ఆ అమ్మాయి ఏమైంది నీకన్నా? నా కూతురేనయ్యా. అమ్మా ఆ అమ్మాయి ఏమైంది? నా కూతురేనయ్యా అంటుంది. ఎవరు మంచోళ్ళు కాదమ్మా అంటే, నా కూతురుకు నోరు ఎక్కువయ్యా, దానికి నా కూతురుకు నోరు ఎక్కువయ్యా, దాని నోరు అదుపులో ఉండేటట్టుగా ప్రార్థన చేయండి అయ్యా. నేను అన్నా, అమ్మా నీలాంటి తల్లులు ప్రతి కుటుంబంలో ఉంటే కుటుంబాలు 30 పువ్వులు 60 కాయలుగా సంతోషంగా బ్రతుకుతాయమ్మా. ఎప్పుడు బిడ్డలారా కలపటానికి ప్రయత్నం చేయండి. కలిపే విషయంలో నువ్వు చచ్చినా పర్వాలేదు, కలిపే విషయంలో నువ్వు అవమానం ఎదుర్కొన్నా పర్వాలేదు, కలిపే విషయంలో నువ్వు నష్టపోయినా పర్వాలేదు. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచంలో ఐక్యతకు మించిన ఆశీర్వాదం ఇంకొకటి లేదు.